బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు రాష్ట్రమంతా పెట్రోల్ డీజిల్ దొరక్క జనాలు ఇబ్బందులు పడుతుంటే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కొందరు అక్రమార్కులు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా డ్రమ్ముల్లో డీజిల్ నింపుకుంటున్నారు. కొవ్వూరు మండలం కుమారదేవం ఇసుక ర్యాంపులో ట్యాంకర్ నుండి డ్రమ్ముల్లోకి డీజిల్ నింపుతుండగా అధికారులు దాడి చేశారు. సామర్లకోట నుండి ఇండస్ట్రియల్ అవసరాల కోసం వాడే ఆయిల్ ను ఇక్కడికి తీసుకువచ్చినట్లుగా లారీ యజమానులు చెప్తున్నారు. అయితే సరైన బిల్లులు చూపించకపోవడంతో 29,000 లీటర్ల డీజిల్ తో లారీని సీజ్ చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మురళీకృష్ణ, చెప్పండి, కుమారదేవం ఇసుక ర్యాంప్ వద్ద దాడి ఎప్పుడు జరిగింది, ఎవరి సమాచారంతో అధికారులు వెళ్లారు? గుడ్ ఈవినింగ్ ఇంద్రజ. కొవ్వూరు మండలానికి కుమారదేవంలో అయితే ఇసుక ర్యాంప్ అంటే డీజిల్ కొరత కారణంగా ఇసుక ర్యాంపులకు సంబంధించి లారీలను నింపుకోవడానికి బ్లాక్ మార్కెట్ నుంచి సుమారు 30,000 లీటర్లతో కూడిన లారీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ లారీ నుంచి వచ్చిన డీజిల్ అయితే ఇసుక లారీకి వాటికి వాడుకోవడానికి డ్రమ్ముల్లో లారీ నుంచి అన్లోడ్ చేస్తున్నది అయితే స్థానికులు సమాచారం అందించారు. అందించడంతో కుమారదేవం ఇసుక ర్యాంపుల్లో అయితే ట్యాంకర్ నుంచి డ్రమ్ముల్లోకి డీజిల్ నింపుతుండగా పోలీస్ అధికారులు ఇటు సివిల్ సప్లైస్ అధికారులు దాడి చేసి 29,000 లీటర్ల డీజిల్ ను అలాగే ఒక లారీని ఒక ట్రాక్టర్ ను కూడా ఆ డ్రమ్ములతో ఉన్న డీజిల్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చిట్యాల నుంచి సామర్లకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్ సాల్వెంట్ ఆయిల్ గా బిల్ ఉంది. అంటే ఇదంతా పక్కాగా ఫేక్ అని చెప్పుకోవచ్చు. అంటే సాల్వెంట్ ఆయిల్ ట్యాంకర్ లో డీజిల్ తీసుకొస్తున్నట్లుగా బిల్ చూపించారు. అంటే ఇండస్ట్రియల్కి వాడే డీజిల్ అని చెప్తున్నారు. అలాగే అసలు ఈ డీజిల్ తీసుకొచ్చిన వాటిలో అయితే సాల్వెంట్ ఆయిల్ అని చెప్పి వెహికల్స్ అయితే ఉన్నాయి. వీటిలన్నిటిపైన ఇటు పోలీస్ అధికారులు ఇటు సివిల్ సప్లైస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ డీజిల్ కొరత కారణంగా వస్తుందా లేకపోతే ఈ ఇండస్ట్రియల్ కు వాడుతున్నాం అని చెప్పి వీటికి తీసుకొస్తున్నారని దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ కు వాడే డీజిల్ అయినా సరే వే బిల్ ప్రకారం వస్తుంది. అంటే దీన్ని పూర్తిగా సాల్వెంట్ ఆయిల్ గా చూపించి అంటే ట్యాంకర్ లో డీజిల్ తీసుకురావడంపై అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు కూడా దీనిపై అయితే పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత 4 రోజులుగా సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ బంకుల యజమానులే ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రియల్ కు వాడే డీజిల్ కోసం అయితే 25 రూపాయలు ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ మురళి.
సహాయ పౌర సరఫరాల అధికారి మా సిహెచ్డిటి సునీత గారు. మాకు రాబడిన సమాచారం మేరకు ఈ కుమారదేవం ఇసుక రీచ్ పక్కన ట్యాంకర్ అనాథరైజ్డ్గా ఇక్కడ ఆయిల్ దింపుతున్నారని చెప్పేసి పోలీసు వారికి వచ్చిన కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆయిల్ ట్యాంకర్లో మొత్తం ఆయిల్ ఉందండి. ఇక్కడ వీళ్ళంతా ఇండస్ట్రియల్ ఆయిల్ అండి, మేము సామర్లకోట నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ మేము ఆ బిల్స్ అవన్నీ కూడా సరిగ్గా చూపలేకపోవడం వల్ల అది ఇండస్ట్రియల్ ఆయిలా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అనేది మేము ధృవీకరించడం కోసం లారీని సీజ్ చేసి అందులో శాంపిల్స్ కలెక్ట్ చేసి మేము ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ లోపల మొత్తం రిపోర్ట్ అది రాసి జేసీ గారి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ అంతా ఎక్కడికి పట్టుకెళ్తారు సార్? ఈ స్టాక్ అంతా కూడా ఇలా లారీలోంచి సీజ్ చేసి పెడతాం. సీజ్ చేసి ఒక సేఫ్ కస్టడీ పెడతామండి. ఎన్ని వేల లీటర్లు అండి? ఇది 29,000 లీటర్లు అని ఇప్పుడు చెప్తున్నారు. అదంతా చూసి ఇదంతా స్టాక్ కూడా సేఫ్ కస్టడీలో ఉంచుతాం. లారీ ఒకటే సీజ్ చేస్తున్నారా సార్? పక్కన అంటే వాటిలో ఆయిల్ ఉంటే అది కూడా సీజ్ చేస్తామండి. ఆ డ్రమ్ములు చెక్ చేస్తున్నాం. అవి కూడా ఇప్పుడు లారీలో ఆయిల్ ఉంది, ఆ డ్రమ్ముల్లో పీపాలో కూడా ఆయిల్ ఉందంటే నిర్ధారణ అయితే అది కూడా సీజ్ చేయడం. ఓకే, జేబీఎం. నా పేరు చోళరాజు, జేబీఎం దళిత ప్రాతినిధిక రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు ఒక గంటన్నర క్రితం నాకు కొంతమంది యువకులు ఫోన్ చేసి, అన్న బయట డీజిల్ కొరతతో అల్లాడిపోతుంటే ఇక ర్యాంపుల్లో ట్యాంకర్లో దిగుతుంది, దీనిపై ఏమైనా అక్రమాలు ఏం జరుగుతాయి కాబట్టి నువ్వు దగ్గరుండి ఖచ్చితంగా అది అయ్యేదాకా నువ్వు ఉండాలని చెప్పి నాకు కుర్రలు యువకులు కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. దానికి దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం మొదలైందని, ఇది ఖచ్చితంగా కూటమి నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరత అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణం డానియల్పురంలో పెట్రోల్ బంక్ వద్ద మాజీ శాసనసభ్యులు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. కొద్ది రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, అయినా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనం కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 4,510 పెట్రోల్ బంకులు ఉండగా 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని, ఎటువంటి సరఫరాలో సంక్షోభం లేదని స్పష్టం చేశారు. నమస్కారం. మనం చూస్తా ఉన్నాం ఈ డీజిల్ సంక్షోభం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ప్రజలకు కష్టాలు తప్ప ఆనందాలు ఏమీ లేవు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ పోతా ఉన్నాం. రైతుల గురించి చెప్పాలంటే పంట మొదలు పెట్టినప్పటి నుంచి విత్తనం కొరత, యూరియా కొరత, క్యూలో నిలబడడం, పడిగాపులు గాయడం, మళ్ళా గొడవలు చేయడం, ఈ రకంగా ఇబ్బందులు తప్ప వేరే చేసింది ఏమీ లేదు. మొన్నటికి మొన్న గ్యాస్ షార్టేజ్, గ్యాస్ లేదని ఇళ్లలో గృహిణులకు అందరికీ, మా అమ్మలక్కలకు అందరికీ ఇబ్బందులు పెట్టుకుంటూ పోయాం. ఈరోజు ప్రజలకందరికీ పెట్రోల్ డీజిల్ కొరత. మీరు ఏం పరిపాలన చేస్తా ఉన్నారు? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు? మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం, బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వం, పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అక్కడ ఈ కొరత లేదే. మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు బీజేపీతో కలిసి ఉన్నాము, మోడీ జపం చేసుకుంటా ఉంటారు. ఆ మాత్రం రాష్ట్రానికి మీరు డీజిల్ తెచ్చుకోలేకపోతా ఉన్నారా? వాళ్ళు కూటమితో జత లేరే. ఆయన ఎక్కడే కానీ షార్టేజ్ లేకుండా జరుగుతూ ఉంది. ఏమీ అడిగితే యుద్ధ వాతావరణము, యుద్ధం వల్ల ఈ రకంగా జరిగింది అని చెప్తారు. ఆంధ్ర రాష్ట్రానికే కాదండి ముఖ్యమంత్రి గారు, తమిళనాడు కూడా యుద్ధం ఉంది, భారతదేశానికి అంతా ఇబ్బంది ఉంది. యుద్ధం ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. నిడమానూరు, ఎనికేపాడు, రామర్పాడులోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు, సరఫరాను పరిశీలించారు. సోషల్ మీడియా వదంతుల కారణంగా వినియోగదారులు అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగుతుందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. మానిటర్ చేస్తున్నాము. జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ కూడా పెట్టాము.
ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం పర్యవేక్షణ చేస్తే ఎక్కడ కూడా స్కేర్సిటీ లేదు. ఇప్పుడు అన్ని బంకులు కూడా తిరగడం జరిగింది. అవసరమైనంత ఎంతైతే ఇండియన్ పెట్టుకున్నారో అంతా వస్తూ ఉంది. సప్లై కూడా అన్ని చోట్ల ముమ్మరంగా జరుగుతూ ఉంది. పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఎక్కడ స్కేర్సిటీ అయితే లేదు అని చెప్తున్నారు. మార్నింగ్ 9 గంటలకు ఖాళీ అయితే 12:30కే వచ్చేసింది ట్యాంకర్. అంటే యథావిధిగా ఆల్రెడీ రెస్టోర్ అయినట్టు ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 189 పెట్రోల్ బంకులు కూడా పరిస్థితి సప్లై అన్ని చోట ఇంప్రూవ్ అయింది. హెచ్పిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కొండపల్లి నుంచి అన్ని జిల్లాలకు కూడా పంపిస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాతో పాటు బాపట్ల, కృష్ణ, అట్లాగే గుంటూరు ఇక్కడ కూడా సరఫరా జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎక్కడ లాంగ్ క్యూస్ కానీ లేదా ప్యానిక్ బయింగ్ కానీ ఇటువంటిది ఏమి ఇబ్బంది లేదు. సో నార్మల్సీ రిస్టోర్ అయింది. దయచేసి అందరూ గమనించాలి. ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి, పక్కన జిల్లా అయితేనేంటి ఎక్కడ కూడా ఫ్యూల్ ప్రాబ్లం లేదు. కొండపల్లి నుంచే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 7 జిల్లాలకి ఫ్యూల్ పంపించడం జరుగుతుంది. మార్నింగ్ నుంచే ఇది పర్యవేక్షణ చేశాము. నిన్న కూడా ప్రాపర్గా ప్లాన్ చేసేసుకొని మ్యాప్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా చూసుకునేసరికి అందరికీ అందుబాటులో ఇప్పుడు వచ్చింది. దయచేసి ఇంకా ఈ వదంతులు, రూమర్స్ దయచేసి నమ్మకండి. ప్రైస్ పెరిగిపోతుందేమో, క్వాంటిటీ అయిపోతుందేమో అని భయపడి ఎక్కువ కొనే పరిస్థితి చేయకండి. అందరికీ కావాల్సినంత ఫ్యూల్ అందుబాటులో ఉంది. దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలి. అలాగే అఫీషియల్స్ కూడా ఇంకా ఎవరికైతే డ్యూటీ పెట్టినామో పెట్రోల్ బంక్స్ వైజు అవి ఇంకా కంటిన్యూ చేయండి. ఈరోజు కూడా ఈవినింగ్ వరకు మళ్ళీ మానిటర్ చేస్తాము. మొత్తం నార్మల్ రిజిస్టర్ అయ్యాక మళ్ళీ మనం వేరే పనిలో మనము నిమగ్నం అవుతాము. అప్పటి వరకు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి విన్నపం చేస్తున్నాను. ఫ్యూల్, డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని బంకులు అందుబాటులో ఉంటూ ఉంది. ఎక్కడన్నా ఖాళీ అయితే వచ్చేంత వరకు 1 or 2 hours అయితే గ్యాప్ ఉందో అంతవరకు అయితే మనము మానిటర్ చేయాలి. తప్పితే అస్సలు ఖాళీ అయిపోయిందని అసలే లేదు, కంప్లీట్ ఖాళీ అయిపోయింది, రావట్లేదు, ఇటువంటి వదంతులు దయచేసి ఎవరు చెప్పకండి. ఇటువంటి వదంతులు వచ్చినా మీరు నమ్మకండి. మన జిల్లాలోనే ఇప్పటికే చూసుకుంటే ఉదయం నుంచి 3 లక్షల డీజిల్స్, 3 లక్షల లీటర్ డీజిల్, 2 లక్షల లీటర్ పెట్రోల్ పంపించాము. నిన్న చూసుకుంటే 8 లక్షల లీటర్ డీజిల్, అలాగే 6 లక్షల లీటర్ పెట్రోల్ కూడా పంపించి ఉన్నాము. అందుబాటులో ఎంత కావాలన్నా అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని దగ్గర పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని రూపొందించిన పార్టీ అధిష్టానం భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేయనుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. టీడీపీ మంగళగిరి ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్యమైన రోజు కాబోతోంది. ఇటీవల కమిటీలు నియమించగా ప్రతి ఒక్కరికి రేపు ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సుమారు 245 మంది కమిటీ మెంబర్స్ పాల్గొంటారు. అలాగే మిగతా వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సుమారు 500 మంది దాకా రేపు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా ఇక్కడ తనిఖీలు జరగడం, అలాగే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సెక్యూరిటీ పరంగా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ కమిటీ ఏర్పాట్లు అనేది 2 సంవత్సరాలకు ఒకసారి నియమించడం జరుగుతుంది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి కమిటీలను తగ్గించి కొంతమందికి కమిటీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక సిస్టమేటిక్ లేకుండా ఉన్నందువలన ఈసారి సిస్టమేటిక్గా వెళ్లేందుకు కొంతమందికి ఇంపార్టెంట్ బాధ్యతలు అనేవి అప్పగించడం జరుగుతుంది. ఇందులో సామాన్య కార్యకర్తలు ఇద్దరికీ పాలిటీ బ్యూరోలో సభ్యులుగా అవకాశం కూడా ఇచ్చారు. అంటే సామాన్యులకు కూడా టీడీపీ పార్టీలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ధనుంజయ్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరికీ పార్టీలో ఒక కీలక పాత్ర అయితే ఇచ్చారు. పాలిటీ బ్యూరో మెంబర్ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఐటీ మినిస్టర్ లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. సుమారు 9 నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. 9 నుంచి మధ్యాహ్నం వరకు ప్రమాణ స్వీకారం వేడుకలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఎవరైతే పాలిటీ బ్యూరో మెంబర్స్ అలాగే జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు వీళ్ళకి కూడా క్లాసెస్ నిర్వహించబడతాయి. లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసే విధంగా అలాగే కార్యకర్తలకు కూడా బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం జరగబోతుంది. అలాగే వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీని ఇంకా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై కూడా లోకేష్ చర్చించనున్నారు. అయితే ఈసారి లోకేష్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. యూత్లో కూడా ఆయనకున్న మంచి పేరుని, యూత్ని ఆకర్షించే విధానానికి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత అయితే అప్పగించారు. అలాగే ఈసారి మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకు కూడా కొన్ని కమిటీలు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ కమిటీల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత
అప్పగించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విధంగా, అలాగే వచ్చే పథకాలు అమలయ్యే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కమిటీలు అయితే ఉండబోతున్నాయి. రేపు సుమారు 500 మంది అయితే పాల్గొనబోతున్నారు. ప్రతి ఒక్కరితో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడడం జరుగుతుంది. గత కమిటీకి ఈ కమిటీకి ఏంటంటే సిస్టమేటిక్గా ఉండేందుకు ఈ కమిటీలు అయితే నిర్వహించామని, అలాగే లోకేష్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తే అధినేత, అంటే సామాన్య కార్యకర్తకు కూడా పెద్దపీట వేస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్టీలో ప్రతి ఒక్కరికి అలాగే ప్రజలకు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చే విధానానికి టీడీపీ కార్యకర్తలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏయూ యూనివర్సిటీ మహోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం. అలాగే ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా హబ్ శంకుస్థాపన పాల్గొన్నారు. రేపు నేరుగా వచ్చి ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనబోతున్నారు. అంటే ప్రజలకి కార్యకర్తలకి టీడీపీ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అలాగే నిరంతరం ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడుతూనే ఉంటానని, భవిష్యత్తులో కూడా ఎన్నో పథకాలను అలాగే పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ రాష్ట్రం ఉండబోతుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చూసాము. అలాగే ఎన్నో పెట్టుబడులు కూడా ఆకర్షింపబడ్డాయి. వాళ్ళే తమంతట తామే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త అయినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా తాము చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారని అయితే ప్రతి ఒక్క కార్యకర్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపైతే చాలా ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త తమకంటూ ఒక బాధ్యత తీసుకుంటున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించేలాగా కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారని కూడా చెప్తున్నారు. అధికారులు కూడా రేపటికి సంబంధించి అన్ని తనిఖీలు అన్ని భద్రతా ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకి న్యూస్, విజయవాడ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు మండు టెండలు, సాయంత్రానికి వాన విరుచుకుపడింది. దోర్నాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అయితే రాబోయే 3 రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. రోజంతా తీవ్ర ఎండతో అల్లాడిన ప్రజలకు ఈ వానతో చల్లబడ్డారు. అయితే బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. కడప రాజుపల్లిలో నాగులమీర స్వామి దర్గా వద్ద ఉన్న వేప చెట్టు గాలికి విరిగిపడింది. అలాగే స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో గ్రామం అంధకారంలోనే ఉంది. బలమైన ఈదురుగాలులు వీడియంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాబోయే 2-3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాలివాన్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లుల మహత్తును ప్రపంచానికి చాటి చెప్పేందుకు 5గురు మహిళలు అసాధారణ సాహసం చేశారు. శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు సుమారు 40 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అలలతో పోరాడుతూ అలసటను జయిస్తూ తమ లక్ష్యాన్ని సాధించిన ఈ మహిళలు తల్లుల సహనం, ధైర్యం, త్యాగానికి ప్రతీకలుగా నిలిచారు. తల్లి అంటే శక్తి అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన వారితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. మహిళలు ప్రతి రంగంలోనూ ముందుంటూ తాము కూడా మగవారికి ఎటువంటి రంగంలోనూ తీసిపోమని నిరూపిస్తూనే ఉంటారు. ఇటీవల మనం ఎన్నో చూసాము. ఇటు మెకానిక్గా పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్స్ నుండి అంబులెన్స్ డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరు మహిళలు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ముందున్నారు శ్రీలంక నుండి రామేశ్వరం వరకు దాదాపు 40 కిలోమీటర్స్ స్విమ్ చేసిన మహిళలు మనతో పాటే ఉన్నారు. చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు భారతదేశానికి సంబంధించి. ఆవిడ మనతోనే ఉన్నారు, మాట్లాడదాం. మ్యామ్, అసలు మీ అచీవ్మెంట్ గురించి చెప్పండి. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. నా చిరకాల డ్రీమ్ ఇది. ఇలా గ్రూప్తో చేయటం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. 5 మెంబర్స్ అందరూ సపోర్ట్తో చాలా చక్కగా కంప్లీట్ చేసుకుని రాగలిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మీకు ఎలా అనిపించింది? అంటే వాటర్ టైడల్ వేవ్స్ వస్తాయి, చాలా సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, ఎలా అధిగమించారు? మెయిన్ థింగ్ అక్కడ జెల్లీ ఫిష్లు అండి. అసలు వెళ్ళేటప్పుడు బోట్లో చూస్తేనే అన్నీ గుంపులుగా ఉండటం చూసి కొంచెం ఇదయ్యాము, అది తగిలితే ఎలా. కాకపోతే మా ప్రొటెక్షన్ మేము తీసుకుని ముందుకెళ్ళడం అయింది. అంటే
అంటే జనరల్లీ స్విమ్మింగ్ అంటే చాలా వరకు కొంచెం ఇబ్బంది కలిగిద్ది. ఇటు ఓషన్స్లో కానీ వాటర్స్లో కానీ ఫస్ట్ కొంచెం పాయిజనస్ స్నేక్స్ ఉంటూ ఉంటాయి, పాయిజనస్ ఫిషెస్ ఉంటాయి. అట్లా ఈ పాయిజనస్ స్నేక్స్ అయ్యాయి అట్లా ఏం లేదండి. మా అదృష్టం అని చెప్పాలి. దేవుడు మా అందుండి మా 5 తల్లుల్ని మేము చేసిన వేళ విశేషం ఏమో కానీ మా తల్లులు ప్రేయర్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా జరిగిందనమాట అండి. అంటే వెదర్ కూడా మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చింది. కాకపోతే హై టైడ్స్ ఎలా ఉన్నాయంటే మా పక్కన వచ్చి మా సపోర్ట్ బోట్స్కి కొంచెం అది వాటికి రిస్క్ అయ్యిందనమాట అండి. అందుకని మమ్మల్ని రూట్ మార్చి కాయాకారు అది మాకు సపోర్ట్ టీం లేకుండా మేము ముందుకెళ్ళలేము. సో అందుకని కొంచెం రూట్ మార్చి తీసుకెళ్ళడం అయింది. అందుకే మేము కొంచెం ఎక్స్ట్రా చేయాల్సి వచ్చిందని. ఇప్పటిదాకా ఎన్ని చేశారు? ఫ్యూచర్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? బిగ్ ఇదంటే ఇదేనండి. ఫస్ట్ కృష్ణా రివర్ ఆక్వాడవిల్స్ వాళ్ళు కండక్ట్ చేసే రివర్ క్రాసింగ్ వాటిల్లో చాలా చేస్తాము. అండ్ అక్కడ నేను కోచ్ కూడాను. సో ఇది పెద్ద అచీవ్మెంట్ అంటే ఇది ఫస్ట్ టైం అండి. ఓషన్లో ఇంత లాంగ్ ఈవెంట్ని ఇట్లా మా ఫ్రెండ్స్ అందరితో అంటే డిఫరెంట్ స్టేట్స్ అందరితో కలిపి ఇలాగా యూనిటీగా ఇండియా మొత్తం ఒకటే అన్నట్టు అలాగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మేము డిఫరెంట్ పర్సన్స్ వెళ్ళి ఈ అచీవ్మెంట్ చేయడం అన్నది మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇండియా తరపున మీరు వెళ్ళారు, ఇండియన్ రెజంబుల్ చేశారు. ఎలా వరల్డ్ రికార్డ్ లాగా లైక్ ఫస్ట్ మదర్స్ స్విమ్ రికార్డ్ స్విమ్ అనమాట ఇది. లైక్ టోటల్ ఆఫ్ 5 మెంబర్స్. మమ్మల్ని లీడ్ చేసింది క్వీన్ విక్టోరియా. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఢిల్లీ, పూణే, హైదరాబాద్, విజయవాడ నుంచి చేసామన్నమాట. ఇది రాబోయే మదర్స్ డేకి అండ్ డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఇది మీద మేము ఆ కాన్సెప్ట్తో మేము ఇచ్చేసాం అనమాట అండి. 5 మదర్స్. తిను కిరణ్ మోనిక, నేను రాధికా మండవ. అండ్ మా టీం లీడ్ చేసింది, టీం క్రియేట్ చేసి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళింది క్వీన్ విక్టోరియా. అండ్ 1 పర్సన్ పూణే నుంచి స్మిత అండ్ ఢిల్లీ నుంచి ఆర్తి భరద్వాజ్. మేము 5 కలిసి ఈ కార్యక్రమం చేయడం అయింది. దీని అంతటికీ కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చి మీరు చేయగలరు, మీరు రండి అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి అంతా చేసింది క్వీన్ విక్టోరియా గారు. సో చూసారు కదా, రాబోయే మదర్స్ డేకి అయితే మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. స్విమ్ చేసి మదర్స్ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ మదర్స్ అందరికీ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందని కోరుకుంటున్నారు. రాబోయే మదర్స్ డేకి మంచి గిఫ్ట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. మదర్స్ బయటకు వచ్చి వారి పిల్లలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అధిగమించి వాటర్లో జెల్లీ ఫిష్లు వంటి పెద్ద ఫిషెస్తో కూడా ఎదుర్కొని, అదేవిధంగా వెదర్ సపోర్ట్ చేయకపోయినా అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కూడా స్విమ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దర్శనప్పు యాకబు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గల్లా మాధవి తన పీఏగా ట్రాన్స్జెండర్ వ్యక్తిని నియమించుకోవడంపై మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ పోస్టుపై కిషోర్ ఆశిష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గల్లా మాధవిని అవమానించేలా అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు చేయడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజా ప్రతినిధికి కించపరిచే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అవమానానికి మాత్రమే కాకుండా మహిళా సమాజానికి అవహేళన చేసే చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్సీలు కలిసి మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారిని సోషల్ మీడియాలో శ్రేయస్సు ఆశీస్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినందుకు మేము ఎస్సీలందరూ బాధపడుతూ మరి నగరంపాలెం సిఐ గారికి తరపు నుంచి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చాము. వెంటనే మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా మాట్లాడిన విధానాన్ని గుర్తు చేసుకుని సిఐ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తెలుగుదేశం పార్టీ ఎస్సీలుగా పశ్చిమ నియోజకవర్గం నుండి మేము ఆనందపడ్డాము. వెంటనే ఈ ఫేస్బుక్లో మేము చూస్తుండగా ఒక కిషోర్ అనే వ్యక్తి అన్పార్లమెంట్తో అసభ్యకరంగా పెద్దాపురం ఎల్లని పదాలు వాడటం జరిగింది. వెంటనే మేము అది స్పందించి మాకు బాధాకరంగా మా మనోభావాల్ని దెబ్బతిన్న ఆ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేమందరం మళ్ళీ కుమ్మిడిగా మళ్ళీ వచ్చి ధర్నా చేయడం ఇష్టమే. మరి మా మేడం గారిని, మా ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడి అసభ్యకరంగా మాట్లాడిన ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్సీలు 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ తెనాలి వారి ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ను గుంటూరు గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సోదహన్షు దుబే పరిశీలించారు.
వివిధ రంగాల్లో నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి ఈ ట్రైనింగ్ క్యాంపు ఉపయోగపడుతుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపి మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఇక ఎన్సీసీ క్యాంపు వల్ల ఆర్మీకి అవసరమయ్యే శిక్షణను ఇవ్వటం జరుగుతుందని కల్నల్ ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణను నేర్చుకోవడం వల్ల విపత్తులు సంభవించినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చునని అన్నారు. So this is the annual training camp of the NCC battalion of Tenali. It has started yesterday, and approximately about 600 cadets from various institutes are attending this training camp. Focus of the camp is to give a glimpse of regimented life to the cadets. Apart from the routine camp activities, we are also focusing on the improving the firing standards, impetus on the disaster management training by incorporating the state disaster management authorities and conducting the Yuva Abda Mitra scheme camp, which will give the exposure to the cadets to be involved in a limited sense in the disaster management activities. So next 10 days, these cadets will undergo a lot of activities, and this will give them a platform. నమస్తే బాపట్ల డిస్ట్రిక్ట్ ప్రజానీకానికి. మనము బాపట్ల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు ఎన్సీసీది ప్రారంభమైనది. 600 మంది క్యాడెట్స్కి ఈ 10 రోజులు మన లైఫ్ స్కిల్స్తో పాటు మన ఆర్మీకి అవసరమైన ట్రైనింగ్ కూడా నేర్పిస్తున్నాము. దాంట్లో వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్, తర్వాత లైఫ్ స్కిల్స్లో భాగంగా హెల్త్ అండ్ హైజీను, డ్రోన్ టెక్నాలజీ గురించి, వేరియస్ ఐడియా ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీస్ గురించి మనము వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళు